ఏదైతే మూసీ కానివ్వండి, హుస్సేన్ సాగర్ కానివ్వండి, ఉస్మాన్ సాగర్ కానివ్వండి, మరి ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి మురికి ట్రీట్ చేసిన తర్వాత ఇవన్నీ ప్లాన్ చేసుకొని సరే అవన్నీ ఎప్పుడైనాయి, ఏ డేట్లు అయినాయి, మున్సిపల్ రికార్డు, హెచ్ఎండి రికార్డులో ఉంటాయి. కానీ మేము 2 సంవత్సరాలు చేసినామని మీరు చెప్పారు. అసలు అవి ఎప్పుడు స్టార్ట్ అయినాయి, ఎప్పటి వరకు ప్రోగ్రెస్లోకి వచ్చినాయో కూడా మీరు తెలుసుకోకుండా మమ్మల్ని బుల్డోజ్ చేశారు. రెండోది 39 ఎస్టీపీలు అదనంగా కావాలని చెప్పి యూనియన్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి వారు మినిస్టర్గా, అదేవిధంగా మా పార్లమెంట్ సభ్యులు కానివ్వండి, సంబంధిత కొంతమంది మినిస్టర్స్ని తీసుకుపోయి వాళ్ళకి రిప్రజెంటేషన్ సెంట్రల్ మినిస్టర్ గారికి ఇస్తే అవి ఇప్పుడు శాంక్షన్ అయినాయి. అయినప్పటికీ అమృత్ కేంద్ర అవునన్నా, నేను చెప్పింది సెంట్రల్ మినిస్టర్ అంటే కేంద్ర ప్రభుత్వమే కదా. కాబట్టి నేనేమంటున్నా, డెవలప్మెంట్ అనేది రొటీన్ ప్రాసెస్, దాని ఎవరు కాదనడానికి లేదు అధ్యక్ష. కానీ గడిచిన 2 సంవత్సరాల 4 మాసాలలో విపరీతమైనటువంటి వర్షాలు విపరీతంగా వచ్చి బస్తీలలో, కాలనీలలో రోడ్లన్నీ కొట్టుకుపోయినాయి అధ్యక్ష. కనీసం పాట్రోల్స్ కానివ్వండి, లేకపోతే రోడ్లు శాంక్షన్ చేయడం కానివ్వండి, అవి జరుగుతలేవు అధ్యక్ష. మొన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ టర్మ్ అయిపోతుందని చెప్పి హరీబరీగా గుడ్ న్యూస్ అని చెప్పి కౌన్సిల్ మీటింగ్ పెట్టి కార్పొరేటర్కు 2 కోట్లు ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. ఇప్పటి వరకు వాళ్ళ టర్మ్ అయిపోయి వాళ్ళ ఇళ్లలో ఉండిపోయి 4-5 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు టేకప్ చేసిన సందర్భాలు లేవు. ఇదే శాసనసభలో మేము గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు శాసనసభ్యులుగా కేసీఆర్ గారు కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ ఫండ్ అని 5 కోట్లు ఇచ్చారు. అంటే దగ్గర మాకు ఒక 1000 కోట్ల రూపాయల వరకు 9 సంవత్సరాల కాలంలో వచ్చినాయి. ఆ వచ్చినటువంటి కార్యక్రమాన్ని మేము చిన్న రోడ్లు కానీ, సివరేజ్ కానీ, అవన్నీ స్ట్రీట్ లైటింగ్ కానివ్వండి, అవిటికి పెడుతుండే, వాటర్ వర్క్స్ పెడుతుండే. కానీ మీరు వచ్చినాక 1 రూపాయి ఇస్తలేరు. కానీ ఒక గొప్ప కార్యక్రమం ఏం చేస్తున్నారంటే, ఇనాగ్రేషన్ చేయడానికే మీరు వచ్చి మీ పార్టీ వాళ్ళకు, మా పార్టీ వాళ్ళకు పంచాయతీ పెట్టి మాత్రం పోతుర్రు. దాంట్లో ప్రోటోకాల్ లేదు, కథ లేదు, కార్ఖానా లేదు. మొన్న కుక్కడపల్లికి గౌరవ ముఖ్యమంత్రి గారు పోయారు. సంతోషం, వారు రావాలి. ఆయన అద్భుతమైనటువంటి 2 పార్కులు ఇక్కడ అంబర్పేట ప్రాంతంలో కానీ, లేకపోతే మొన్న అక్కడ